మన హిందూ దేశమైనటువంటి భారతదేశానికి వెన్నెముక అయినటువంటి ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, అత్యంత పురాతనమైన విద్యా వ్యవస్థని నాశనం చేయడం ద్వారా వారి వారి సాంప్రదాయ విద్య స్థానంలో మన ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయులకు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా చేసి వారి ఔన్నత్యాన్ని కోల్పోయేలా చేసి కేవలం విదేశీయుల విద్య మాత్రమే గొప్పవారు, అందులోనూ ఆంగ్లేయులు ఇంకా గొప్పవారు అనిపించేలా చేయగలిగితేనే మనం అనుకున్నది సాధించవచ్చు, భారతదేశాన్ని ఆక్రమించవచ్చు అని ఈ విధమైనటువంటి కుట్ర మన భారతీయుల మీద జరిగిన కుట్రకి ఇది ఒక సాక్ష్యము. లార్డ్ మెకాలే 1835వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున బ్రిటిష్ పార్లమెంటుకు రాసిన ఉత్తరంలో ఇది ఉంది. అతను ఏమన్నాడంటే, నేను భారతదేశం నలుమూలలా పర్యటించాను, కానీ దేశం మొత్తం మీద ఎక్కడ ఒక బిచ్చగాడు కానీ ఒక దొంగ కానీ కనిపించలేదు. ఇంతటి సంపన్నమైన దేశాన్ని, ఇంతటి నీతిమంతులు ఉన్నటువంటి ప్రజలున్న దేశాన్ని, ఇంతటి సమర్థులైన ప్రజలున్న దేశాన్ని మనం ఎప్పటికైనా జయించగలమని నేను అనుకోవడం లేదు. కానీ కేవలం విద్యా వ్యవస్థని మార్చడం ద్వారా వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించగలిగారు. ఇప్పటికైనా మనం మేల్కొని మన హైందవ సాంప్రదాయాన్ని, సంస్కృతులను మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.